హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. ఇది శారీ అండి. ఇది క్రష్ శారీ. ఈ శారీని బర్త్‌డే కోసం ఫ్రాక్ కుట్టాలి. ఇది మా పాపకేనండి. అయితే హైట్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నా. ఆహ్, విడ్త్ వచ్చేసి 8 ½ ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నా. ఇంకా షోల్డర్ వచ్చేసి 6 ½ ఆర్మ్ హోల్ కూడా అంతేనండి. 6 ½ తీసుకున్నా. ఇంకా నెక్ వచ్చేసి 3 ½ తీసుకున్నా. ఇంకా ఇలా ఆర్మ్ హోల్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇదైతే చాలా అర్జెంటుగా కుట్టానండి అసలు. పాపకైతే ప్యాంట్, షర్ట్ వేసుకుంటది అని అనుకున్నాము. కానీ అలా తను హాస్టల్‌లో ఉంటది. వద్దు నాకు లాంగ్ ఫ్రాకే కావాలి అని అన్నది. అదే రోజు బర్త్‌డే రోజే కుట్టి ఆఫ్టర్‌నూన్ వరకు కుట్టేసి హాస్టల్‌కి తీసుకెళ్ళినా అండి. అందుకే ఇది చాలా సింపుల్‌గా, ఈజీగా కుట్టినామండి. ఇదిగో చూడండి. ఇదైతే ఇలాంటిని సపరేట్‌గా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ తీసి సపరేట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా ఫ్రంట్ పార్ట్‌లో మనము లోత్ అనేది తీయాలి. ఇది బోట్ నెక్ కాబట్టి పైనుండి కటింగు లోతు అనేది వస్తుందనమాట. అంటే మనకి ఈ పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా లోత్ అనేది తీయాలి. తీసిన తర్వాత నేనైతే ఇదిగోండి, ఇదైతే బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్‌ని కొద్దిగా కిందికి అంటే నెక్ అనేది కొద్దిగా కిందికి పెంచుతున్నా. మరీ డీప్ ఏం పెట్టట్లేను. తను అంత డీప్ అయితే వేయదండి. వద్దు అంటుంది. ఇన్నర్ కనిపిస్తదని. అందుకనే ఎక్కువ డీప్ అయితే చేయలేదు నేను. కొద్దిగానే చేసిన. ఇంకా ఇదిగోండి, ఇది బ్యాక్ పార్ట్. ఇంక అంతేనండి. చాలా సింపుల్‌గా, అసలు పెద్ద హెవీగా చేయలేదండి. అయితే ఇది నేర్చుకునే వాళ్ళకైనా సింపుల్‌గా, ఈజీగా ఉంటది. ఒకవేళ బేసిక్ వచ్చిన వాళ్ళైతేనేమో దీన్ని చూసి డైరెక్ట్ అంటే మిషన్ తొక్కడానికొచ్చి కొద్దిగా కొలతలు అర్థమైతాయి అన్న వాళ్ళైతే ఇదైతే అర్థమవుతుందండి. లేదు మాకస్సలు రాదు మిషన్ అనుకునే వాళ్ళైతే ఇది సరే, మీరేమి దీన్ని కట్ చేయొద్దు, దీన్నేమి కుట్టొద్దండి. కాకపోతే ఈ వీడియోని 2, 3 సార్లు చూస్తే మీకు అంటే ఈ కుట్టడము, కటింగ్ అనేది ఒక ప్రాసెస్‌లో అర్థమైతది మీకు. కొద్దిగా అర్థమయ్యి, ఓహో! ఇది ఇలా ఉంటదా అనేది అర్థమయ్యి, మీరింకా వీడియోలు చూస్తుంటే మీకు ఇంకా కొద్దిగా అర్థమైతుంటదనమాట. ప్రతి వీడియో అయితే కంప్లీట్‌గా అర్థం అవ్వాలనైతే ఉండదు కదా! అందుకని మీరైతే కొద్దిగా అయితే ఒక్కసారి చూస్తే అయితే అర్థం కాదండి. బాగా 2, 3 సార్లు చూస్తేనే ఒక్కొక్క బిట్ అర్థమైతుంటది. ఇలా 2 నెక్ ఇలా వేసేసుకొని హాఫ్ బిట్ ఉంచుకొని చిన్న కుట్టుతో కుట్టాలండి ఇది. ఎందుకంటే తిప్పేస్తున్నాం కదా మనము. ఇదిగోండి, ఇది ముందు భాగం కూడా అంతే. హాఫ్ ఇంచుతో చిన్న కుట్టు వేసి ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటేనే మనకి ఇలా ఉల్టా తీయడానికి వస్తుంది. ఇలా తీసిన తర్వాత మళ్ళీ దానిపైన లైనింగ్ కనిపించకుండా లోనికి సర్దుకుంటూ ఇలా కుట్టేయాలి. ఈ ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నా అండి. చిన్న కుట్టే పెట్టాలి దీనికి. అంటే మీరు ఫస్టు కొద్దిగా ఆహ్, నే బేసిక్ వచ్చిన వాళ్ళైతే పెద్ద కుట్టు వేసుకొని అది కరెక్ట్‌గా వచ్చింది అనుకుంటే దానిపైన చిన్న కుట్టు వేసుకోవచ్చు. ఇలా ఇదిగోండి, ఇది బ్యాక్ నెక్ ఇలాగే కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ గూడా అలాగే తిప్పేసి కుట్టేసుకోవాలి. కొద్దిగా లైనింగు కనిపించకుండా. ఇది తిప్పేయడం అంటే మనము లోపల కట్స్ ఇస్తేనే మనకిలా తిప్పేయడానికొస్తుంది. కట్స్ ఇయకపోతే అసలు తిరగదండి. ఈ ఎలాగో వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా క్లాత్ అనేది కట్ చేయండి. ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ షోల్డర్ ఏసేస్తున్నా. ఇదైతే చాలా అర్జెంటుగా కుట్టినా అండి. ఇంకా అదే ఇప్పుడు నాకు కానీ ఇది కుట్టడం రాకపోతే తనైతే నాకు లాంగ్ ఫ్రాకే కావాలి అనంటే మాత్రం అమ్మో! బయటికెళ్ళి అదేది శారీసో, క్లాతో కొని బయట కుట్టించి అసలు కుడతా అంటారా అండి? ఒక మధ్యాహ్నం వరకు, ఉదయం వెళ్ళి మధ్యాహ్నం వరకు కావాలంటే వీలైతదా అంటే అర్థం చేసుకోవాలి కదా! అంత అర్జెంటుగా అంటే కూడా కుట్టడం కష్టమే. ఇంకా శారీస్ కూడా నా దగ్గరే ఉన్నాయి కాబట్టి నాకు ప్రాబ్లమ్ లేకుంటుండే. ఇదైతే చూడండి, ఇది హ్యాండ్ అండి. ఇదిగోండి ఇలా వస్తుంది మడత. అంటే డబల్ లేయర్ అనమాట. ఇది డబల్ లేయరు. ఇంకా దీనికి లైనింగ్ అవసరం లేదు. ఎలాగో క్లాత్ ఉంది కదా అని
నాకు వీటికైతే ఇలా షార్ట్ హ్యాండ్సే పెట్టాలనిపించింది. ఫుల్ హ్యాండ్ అయితే సింపుల్‌గా ఉండాలి. తను సింపుల్‌గానే వేస్తది. తనకు సింపుల్‌గా డిజైన్ చేస్తేనే బాగుంటుంది. హెవీగా కూడా అంత మంచిగా అనిపియదనమాట. ఇదిగోండి ఇలా డబల్ లేయరే ఏసిన. ఇలా షోల్డర్ పైన పెట్టేసి హ్యాండ్ సెంటర్‌లో చూసుకొని పెట్టేసుకోవాలి. ఇదైతే చాలా సింపుల్‌గా ఉంది గదా! అసలు కొద్దిగా మిషన్ తొక్కడానికొచ్చి అటు ఇటు కొలతలు కొద్దిగా అర్థమైతే మాత్రం ఇప్పుడు నేను చూయించేదైతే కుట్టుకోవచ్చండి. అంతే. ఇదిగోండి మళ్ళీ తిప్పేసుకొని ఇవతల సైడ్ గూడా హ్యాండ్ వేసేసేయాలి. ఇదైతే చాలా అర్జెంటుగా అండి. దీంట్లోనే 2 రకాల, 3 రకాల శారీస్ ఉన్నాయి. అయితే తనకి ఏ కలర్ శారీ బాగుంటది అని చూస్ చేసుకొని మిగతా 2 డార్క్ ఉన్నాయి. ఇదే కొద్దిగా లైట్ కలర్ ఉంది. ఇదే బాగుంటుంది అని ఇదే చూస్ చేసుకొని తనకు ఇదే కుడుతున్నా అండి. ఎక్కువ సేపు ఏమి ఏసుకోరు గానీ ఏదో కొద్దిసేపటికి ఇంత కష్టపడాల్సొస్తది మనము. హ్మ్. అసలు యాక్చువల్‌గా అయితే వెళ్ళి జీన్సే ఇంగా పిల్లలైతే ఇప్పుడు అదే కదా! జీన్స్, టీ షర్ట్స్ ఇవే ఏస్తుర్రు. ఇదే కొనియాలనుకున్నాము. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లాంగ్ ఫ్రాకే నువ్వెప్పుడు వేయలేదు వేసుకో అనంటే అప్పటిదప్పుడు ఫోన్ చేస్తే అప్పటిదప్పుడు కుట్టుకొని తీసుకెళ్ళినామండి ఇది. హ్మ్. ఇప్పుడు ఇదయిపోయింది. అయితే నెక్‌కు అంతా వదిలేసినాం కదా! అయితే ఇలా పుట్లీ బటన్స్ గూడా కొద్దిగా పుట్లీ బటన్స్ అనేసరికి గూడా టైం పట్టింది. అక్కడ టైం గూడా లేకుండే. కాకపోతే అయినా సరే కొద్దిగా టైం తీసుకున్నా చూడ్డానికి మంచిగుంటుంది కదా అని మధ్యలో పూసలు వెతికి, ఆ రౌండ్ పూసలు ఎక్కడున్నాయో చూసి వెతికి, ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ కట్ చేసుకొని, ఆరెంజ్ కలర్‌ది కొద్దిగా ఎక్కువనే కట్ చేసుకోవాలండి. 4 డబ్బా షేప్ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని ఆ పూస పెట్టేసి దాని చుట్టూ రౌండ్‌గా థ్రెడ్ చుట్టినా అండి. అంతే. ఇంకా పూసలు ఎన్నున్నాయో అంతవరకే చేసుకున్నా నేను. మళ్ళీ ఎక్స్‌ట్రా అంటే మరీ దగ్గరికంటే పూసలు గూడా నా దగ్గర లేకుండే. అందుకనే ఉన్న వాటితోనే ఎంత దూరం వస్తది అని ఒకసారి నెక్‌కు చెక్ చేసుకున్నా. చెక్ చేసుకొని డాట్స్ పెట్టుకొని ఇంతింత దూరంలో అయితే ఇప్పుడు నేను చేసిన పొట్లీ బటన్స్ అయితే సరిపోతాయి అని అనుకోని అంతంత గ్యాప్ ఇచ్చుకొని ఈ పొట్లీ బటన్స్ అనేది పెట్టినా అండి. ఇట్లా రౌండ్‌గా ఇది పెట్టిన తర్వాత అయితే ఇంకా స్పెషల్ లుక్ వచ్చింది. పెట్టకపోతే బాగుండకపోయినేమో దీనికి కొద్దిగా మైనస్‌లాగా అనిపిస్తుండేనేమో. పెట్టినందుకు చాలా బావుంది. ఇంకా ఇదైతే కిందైతే లంగా అండి. ఇదైతే చాలా అర్జెంట్ కట్ చేసినాం కాబట్టి కంప్లీట్‌గా ఈ ఈ లంగా హైటు అనేది ఏం తీయలేదు. అయితే నేనిక్కడ లంగా అదే కింద బాటమ్ హైట్ అయితే ఏం కట్ చేయలేదండి. మొత్తం శారీ మొత్తం పై నుండి కిందికి ఉంది గదా! ఇప్పుడు పైన చిన్న అంచు గ్రీన్ ఉంది. పెద్దగా ఆహ్, డిజైన్ వచ్చింది. పైన కింద అసలు ఏం కట్ చేయకుండా పైన చిన్న బార్డర్ ఉంది కదా! ఇంగ దాన్నే కుచ్చులు పెట్టేస్తున్నా అనమాట. అయితే శారీ మొత్తం ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ కట్ చేసిన, ఒక హాఫ్ మీటర్ అంతా ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ కట్ చేసిన, కొంగు కట్ చేసిన. మిగతా శారీ మొత్తం పెట్టేసిన దీనికైతే. అందుకనే కొద్దిగా కుచ్చులైతే లోపలికైతే చాలా అనాల్సొచ్చింది అసలు. ఎందుకంటే శారీ మొత్తం కదా! శారీ మొత్తం కొంగు అది కట్ చేయంగా 4½ ఉంటది కదా! ఒక హాఫ్ మీటరే పక్కకు తీసిన. మిగతా అదంతా కుచ్చులు పెట్టేసిన. ఇదిగోండి ఇలా దగ్గరికి పెట్టిన. ఇది క్రష్ కాబట్టి ఎలా పెట్టినా కనిపించలేదు. లోనికి అడ్జస్ట్ అయిందనమాట. ఇలాగే ఇంతే సైజులో పెట్టాలి అనైతే అక్కడ టైం గూడా లేకున్నది. ఇంగా క్రష్ కాబట్టి ఎలా పెట్టినా మంచిగనిపిస్తుంది. అందుకనే ఇంకా ఫాస్ట్‌గా ఎలా అంటే అలా పెట్టేసిన. అంటే మరీ ఎక్కువ దూరం గాకుండా, మరీ తక్కువ దూరం గాకుండా కొద్దిగా మీడియం సైజులోనే పెట్టానండి ఇలా కుచ్చులు. శారీ మొత్తం పెట్టేసరికి కొద్దిగా టైం గూడా పట్టింది. ఇంకా దీనికంతే లైనింగ్ గూడా అంతేనండి. ఇంకా లైనింగ్ గూడా దీనికి పొడవు కావాలి గదా పిల్లలకు. నాకు శారీ హైట్ మొత్తం పెట్టిన నేను. మీకు అర్థమైంది కదా! శారీ హైట్‌లో అయితే నేను ఏం బార్డర్ ఏది కట్ చేయలేదు. హైట్ గూడా. ఇప్పుడు అందుకు అంత హైట్ లైనింగ్ కావాలంటే లైనింగ్ పన్నా తక్కువుంటది మనకు. దాన్ని పొడవుగా కట్ చేసుకొని, మళ్ళీ దానికి పొడవుగా 2 పీసులు కట్ చేసుకొని ఏషినా అండి ఇదైతే నేనైతే మీకు కటింగ్ అయితే డీటెయిల్డ్‌గా లేదు. కాపోతే కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీకు కొద్దిగా స్టిచ్చింగ్ వస్తే మాత్రం అర్థం చేసుకోగలుగుతారు. ఇదిగోండి ఇలా అటాచ్ చేసుకొని కిందంతా మడత పెట్టేయాలి.
నేనైతే ఇక్కడ 3 పీసులు మనకు విడ్త్ కూడా అంటే వెడల్పు కొద్దిగా ఎక్కువ ఉండాలి కదా! అందుకని పొడవుగా 3 పీసులు జాయింట్ ఏసుకొని, అతికేసుకొని తర్వాత కింది సైడ్ మడత పెట్టినా అండి. ఇదిగోండి ఇక్కడ పీసెస్ ఇట్లా అతుకు పెట్టేసిన తర్వాత కింద అయితే మడత పెట్టేసిన తర్వాత దీనికి కూడా ఈ లైనింగ్‌కి డైరెక్ట్‌గా నేనైతే ఫస్టే కుచ్చులు పెట్టలేదండి. ఈ మెయిన్ క్లాత్ పైనంగా పెట్టి ఈ లైనింగు కుచ్చులు పెట్టుకుంటూ ఈ మెయిన్ క్లాత్ కుట్టుకుంటూ వస్తున్నాననమాట. కాకపోతే ఒకవేళ మీరు కుట్టుకోవాలంటే లైనింగ్ కూడా కుచ్చులు పెట్టి ఫస్ట్ కుచ్చులు పెట్టి 2 కలిపి అటాచ్ చేస్తే మంచిగొస్తది. ఇప్పుడు శారీ 3 పాదొకన అహా! నా 4.25 మీటర్లు తీసుకున్నా. లైనింగ్ కూడా అంత మొత్తం తీసుకుంటే అస్సలు బాగోదండి. లైనింగ్ ఒక 3 మీటర్స్ 3 మీటర్స్ అయితే సరిపోతుంది. 3 మీటర్స్ అంటే ఇట్లా పొడవుగుండాలనమాట. అట్లయితే సరిపోతుంది. నేను అలాగే తీసుకున్నాను. ఇదిగోండి లైనింగ్ కింద కుచ్చులు పెట్టుకుంటూ ఇలా పైనంగా ఈ ఈ మెయిన్ క్లాత్ ఏసినా అండి. కుచ్చులు పెట్టేసుకుంటూ వచ్చిన. ఇంతేనండి. తర్వాత పైన టాప్ ఉంటుంది కదా! దాన్ని దీనికి అటాచ్ చేసిన. అయితే ఇది మాత్రం కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందసలు. మా అమ్మాయి వేసుకున్న బాగుంది అని అన్నారు. చాలా బాగుంది. ఇది సింపుల్‌గా సింపుల్‌గా కుట్టినాం కాబట్టి అయిపోయిందిలేండి. కొద్దిగా డిజైన్స్ అవి ఇవి అంటే కొద్దిగా టైం పడుతుండేనేమో. కాకపోతే సింపుల్‌గా కాబట్టి అయిపోయింది. ఇక్కడ నేను బ్లౌజ్‌కి టక్స్ ఏయలేదండి అప్పుడు. ఆ సైడు, ఈ సైడు టక్స్ ఏసేస్తున్నా. ఇదిగోండి బ్యాక్ సైడు, ఫ్రంట్ టక్స్ ఏసుకోవాలి ఖచ్చితంగా. ఇంకొకటేందంటే నేను ఇక్కడ దీనికైతే కాజా అది ఉక్సు కాజా అయితే పెట్టలేదండి. ఎందుకంటే కొద్దిగా బ్యాక్ నెక్ కిందికి తీసుకున్నా కాబట్టి అంటే మరీ డీప్ లేకపోయినా సరిపోతుందనమాట. హెడ్ అయితే పడతది సరిపోతుంది. ఇక్కడ నేను టాప్‌ని వన్ సైడ్‌కు స్టిచ్ చేసిన. ఎందుకంటే మనము లంగాను మధ్య వెనక భాగం, ముందు భాగం అని కట్ చేయలేదు. కాబట్టి నేను ఈ పై పార్ట్‌ని వన్ సైడ్ కుట్టేసి ఇంకా పై పార్ట్ కూడా ఒకటే మొత్తం వెనకది ముందుది ఒకటే లెవెల్‌కి వచ్చిన తర్వాత ఈ పై పార్ట్ బాడీ పార్ట్ పైన ఈ లంగా పార్ట్ పెట్టేసి చూడండి స్టిచ్చింగ్ చేసేస్తున్నా ఇంకా అటాచ్ చేసేస్తున్నా. ఇక్కడ కుచ్చులు ఇక్కడ మనం అటాచ్ చేసేటప్పుడు ఈ లంగా కుచ్చులు ఉంటాయి కదా! ఈ కుచ్చులు మనం కుట్టేటప్పుడు ఇట్లా కిందికి దారం కిందికి వస్తదనమాట. మళ్ళీ ఇప్పి కుట్టాల్సొస్తది. అందుకని మీరు కుచ్చుల్ని కిందంగా ఇట్లా సరి చేసుకుంటూ కుడితే మళ్ళీ ఇప్పి కుట్టాల్సిన పని ఉండదు. ఇదిగోండి ఇదేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఒక సైడు మనం స్టిచ్ చేసినాం కదా! ఇంక అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక సైడ్ మాత్రమే ఉంటది. దాన్ని ఇలా మన అమ్మాయి సైజుని బట్టి వేసి ఇదిగోండి నడుము వరకు వేసిన తర్వాత ఇక్కడ నేను లైనింగు కింద పైన సపరేట్‌గా అన్న తర్వాత ఇక్కడ నేను ఓన్లీ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా! దాన్ని మాత్రమే ఫస్టు స్టిచ్ చేసుకుంటూ వస్తున్నా. ఎందుకంటే మీరు మెయిన్ పార్ట్‌ను, లైనింగ్ పార్ట్‌ను 2 కలిపి ఏస్తే ఇట్లా టైట్‌గా అన్నట్లు బంధించినట్లు ఉంటది. చూడ్డానికి కింద బాటమ్ ఫ్రీగా అనిపించదు. అందుకని సపరేట్ ఏయండి మంచిగా అనిపిస్తది. అంటే లోపల కొద్దిగా మీకు తక్కువ లైనింగ్ ఉన్న లైనింగ్ ఇంతే ఉంది కదా అని అనుకునే వాళ్ళకైతే ఈ అట్లా సపరేట్‌గా చేసుకుంటే మంచిగుంటదండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ లైనింగ్ ఉంది కదా! దాన్ని మళ్ళీ ఇప్పుడు వేసేసేయండి. ఇంతేనండి. ఇంకా వినాయక చవితి అయితే వస్తుంది కదా! అయితే మీరు వినాయక చవితికి ఒకవేళ ఇంట్లో పెట్టుకోవాలనుకున్నా కానండి మట్టి వినాయకులనే ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే మనము మన వాతావరణాన్ని అయితే పొల్యూట్ చేసుకోవద్దు కదా! ఏదో కొద్దిగా అన్నమాట అంతేనండి.